హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మినీ చిన్న ఛానల్. ఈరోజు మన రెసిపీ యమ్మీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మష్రూమ్స్ వేసుకొని వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. మష్రూమ్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. మష్రూమ్స్ కడిగిన తర్వాత దానిపైన లేయర్ మొత్తం తీసుకోవాలి. కొంచెం మెల్లగా తీసుకోవాలి, లేదంటే విరిగిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెల్లమెల్లగా లేయర్ మొత్తం తీసుకోవాలి. మష్రూమ్స్ పైన ఉన్న పొట్టు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మష్రూమ్స్ అన్నిటిని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న మష్రూమ్స్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. మష్రూమ్ని తీసుకొని ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వేయించేటప్పుడు అవి ఇంకా చిన్నగా అయిపోతూ ఉంటాయి. అందుకే పెద్ద ముక్కగా కట్ చేసుకోవాలి. మష్రూమ్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే విటమిన్ డి కూడా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మష్రూమ్ని వేయించుకోవాలి. మష్రూమ్ నుంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా పోయే వరకు వేయించుకోవాలి. మష్రూమ్స్ వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మష్రూమ్స్ వేయించుకున్న ఆయిల్లోనే ఒక 2 స్పూన్ల బటర్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలను వేసుకోవాలి. బటర్ మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని క్యాప్సికమ్ని మగ్గనివ్వాలి. కొంచెం పసుపుని వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేగిన తర్వాత స్పూన్ కారంని వేసుకొని కలుపుకోవాలి. కారం మీరు తినేంత వేసుకోండి. సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ను కూడా మీరు తినేంత వేసుకోండి. స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మష్రూమ్స్ తింటే బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది. మనం పొడిగా వండుకున్న అన్నంని వేసుకొని కలుపుకోవాలి. అన్నంకంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నంని ఫ్రై చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ హెల్దీ మష్రూమ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ ఫ్రైడ్ రైస్ని లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.